సో ఇది మువ్వ అంటాం అనమాట. మీరు ఇది చూడవచ్చు ఎలా ఉందో. ఇది ఒక చెట్టు ఉంటుంది, అయితే అడవిలోనే దొరుకుతాయి అన్నమాట ఇవి. ఇది ఒక సీజన్ ఫిబ్రవరి, తర్వాత మార్చి, తర్వాత ఏప్రిల్ మిడిల్ వరకు ఉంటుంది అన్నమాట. ఇలాగా తీసుకొచ్చేసి వీటిని ఎండబెడతారు. ఇది ఫస్ట్ స్టేజ్లో ఇలా ఉంటాయి. సో ఇది సెకండ్ స్టేజ్ అనమాట. బాగా ఎండిన తర్వాత ఇలా ఉంటాయి చూడడానికి. సో తర్వాత ఇలా అయితే అనమాట, బాగా ఎండిపోయిన తర్వాత ఇలా అయితే ఏమంటాం, మన కిస్మిస్ లాగా ఉంటాయి అనమాట చూడడానికి. బట్ టేస్ట్ కూడా అంతే ఉంటుంది, కొంచెం పుల్లగా అలా ఉంటుంది. చెప్పాలంటే వీటితోని మన తెలుగులో చెప్పాలంటే ఏమంటాం, సారా అంటాం కదా. సో వీళ్ళు నీళ్ళలో కాగబెట్టి దీన్ని రసం పిండితే ఇక్కడ దాన్ని దారు అంటారు. సో ఏమంటాం, ఒక రకమైన మత్తు పదార్థం అనేది వచ్చిద్ది. కానీ చాలామంది వీటిని తీసుకుని వచ్చి ఏం చేస్తారంటే ఇలాగ స్టోర్ చేసి అన్ సీజన్లో మత్తు పైన లాగా తాగుతూ ఉంటారు ఇక్కడ ఉన్నవాళ్ళు. ఇంకోటి ఏంటంటే, మరి ముఖ్యంగా వీటి విషయంలో చెప్పాలంటే పండగలకి కొంచెం ఏమంటాం స్వీట్ అంటాం కదా, స్వీట్ లాగా కూడా దీన్ని తయారు చేస్తారు, కొంచెం షుగర్ కలిపి. సో రిమైనింగ్ కొన్ని ఐటమ్స్ కలిపి అలా చేస్తారనమాట. బట్ వెరీ గుడ్. నేను తినడానికి ట్రై చేశాను. బట్ ఇది ఏమంటా ఘాటు వాసన కూడా ఘాటు ఉంటుంది, స్మెల్ కూడా. మీకు చెట్టు కూడా నేను చూపిస్తాను. ఎస్, చెప్పాను కదా నేను మూవ చెట్టు దగ్గరికి వస్తాను అని చెప్పేసి. సో ఇది మూవ చెట్టు అనమాట. ఇలా వచ్చాక అవి ఏమైతాయి అంటే కొంత ఇలాగ వస్తుంది. ఇలా వచ్చి రాలిపోతాయి అన్నమాట. ఇది మూవ చెట్టు యాక్చువల్లీ. సో దీని నుండి చెప్పాను కదా, దీని నుండి మనకి అంటే అది ఏమంటాం తెలీదు, కాయనాలా ఏమనాలా తెలీదు. బట్ ఇవి రాలిపోతూ ఉంటాయి. సో ఇలా బయటకు వచ్చేసి రాలిపోతూ ఉంటాయి అన్నమాట. రాలిపోయిన వాటిని మనం ఇలా గ్యాదర్ చేస్తారు. చూపిస్తూ ఉన్నాను మీకు ఎలా ఉంటుందో. అర్లీ మార్నింగ్ అనమాట. మార్నింగ్ నైట్ ఎలా కింద పడతాయి కదా, ఇలా కింద పడతాయి. సో మనం ఇక్కడ చూస్తే కనపడతా ఉంది. ఇలా ఉంటాయి. సో ఆంటీ వాళ్ళు పొద్దున్నే వచ్చి ఇలాగ నీట్గా గ్యాదర్ చేస్తూ ఉన్నారు వీటిని. అంకుల్ ఇస్సే క్యా కరేగా? दारू कैसे करते? दारू मतलब इस पे कैसे? इसको सुखाएगा। हाँ सुखाएगा, उसके बाद में हाँ उसका दारू निकालेगा। हाँ ओके। और क्या? और तेल निकालेंगे। हाँ खाएंगे भी ये स्वीट लाडू बनाएंगे। లాడు బనాయేగా. ఠీక్. అయితే అంకుల్ అంటా ఉన్నారు, ఇది వీటిని ఎండబెట్టిన తర్వాత ఇది ఇలా వస్తుంది. వీటిని ఎండబెట్టిన తర్వాత ఏమంటాం, ఆ ఎండబెట్టిన వాటి నుండి మరిగిచ్చే నీళ్ళలో పెట్టి వాటి రసాన్ని పిండినప్పుడు ఇది ఒక మత్తు పదార్థంగా తయారవుతుంది. సో ఆ మత్తు పదార్థం ఎలా ఉంటుందంటే నిజంగా గ్లాసు 10 రూపాయలే ఉంటుంది అనమాట ఒక గ్లాసు. అంటే నేను ఇక్కడ పీపుల్ తాగుతూ ఉంటారు కదా, చూశాను వాళ్ళ దగ్గర 10 రూపాయలే ఉంటుంది. కానీ చాలా అంటే ఇక్కడ వాళ్ళు అంటారు నిషా అని చెప్పేసి. సో నషా అని అంటారు అనమాట. అలా సో ఒక రకమైన మత్తు అనేది వస్తుంది అనమాట. కానీ కొన్ని పండగలకి కూడా దీన్ని ఏమంటాం పొడి చేసి కొంచెం బెల్లము తర్వాత ఇంకొన్ని యాడ్ చేసి ఏమంటాం ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసి స్వీట్ లాగా కూడా చేస్తారనమాట కొన్ని పండగలకి. మొత్తానికి ఈ చెట్టు ప్రతిరోజు వీళ్ళు, అంటే ఇది ఒక సీజను, ఫిబ్రవరి తర్వాత మార్చి, ఇప్పుడు ఏప్రిల్లో ఉన్నాం కదా, ఏప్రిల్ మిడిల్ ఆఫ్ ఏప్రిల్ వరకు ఇలా పడతా ఉంటాయి. సో మీరు ఎక్కడ చూసినా కానీ ఇంకా ఇక్కడ విలేజ్ పీపుల్, ఇదంతా అడవి యాక్చువల్లీ, ఇదంతా అడవి. సో అటువైపు
అంటే సాయంత్రం అంటే 6 తర్వాత అటు పులి తిరిగిద్ది అని చెప్పేసి అంటా ఉన్నారు. మరి నాకు తెలీదు. బట్ విలేజ్ అయితే అక్కడ ఉంది. విలేజ్ చాలా దూరంలో ఉంది. మేబీ ఈ విలేజ్ నుండి ఒక 3 to 5 kilometers వరకు మేము వచ్చాము. సో ఇదంతా కూడా ఏమంటాం, అక్కడక్కడ కొంచెం దున్ని వర్షాన్ని ఆధారం చేసుకొని పండిస్తారు పొలాలు. ఇప్పుడు గోధుమలు కట్ చేశారనమాట. ఇది చూడండి. సో పందులు అవి వస్తాయి అని చెప్పి పవర్ పెట్టారనమాట. యాక్చువల్గా ఈ పవర్ లైను ఇప్పుడు పంట ఏం లేదు కాబట్టి సో ఏమంటాం, పవరు కనెక్ట్ చేయలేదు యాక్చువల్లీ. లేదంటే వాళ్ళ దగ్గర ఒక స్టెబిలైజర్ ఉంటుంది. స్టెబిలైజర్స్ ఇంత వోల్టేజ్ అని మెయింటైన్ చేస్తారనమాట. బట్ ఇదంతా కూడా చాలా అంటే చాలా బాగుంది. స్వచ్ఛమైన ఈ గాలి, వాతావరణం. నిజంగా ఈ చెట్టు మీకు చూపించాలనే నేను వచ్చాను. మార్నింగ్ వస్తారనమాట. మార్నింగ్ నేను ఆంటీ వాళ్ళ ఇంటికి వచ్చి అక్కడ నుండి వాళ్ళని సంప్రదించి వాళ్ళతో పాటు అలా వచ్చాను. చాలా అంటే చాలా బాగుంది నిజంగా. ఇది చూస్తే మీకు అర్థమవుతుంది. మువ్వ చెట్టు అనమాట, మువ్వ అంటారు. కానీ ఏమంటాం, ఒక రకమైన ఘాటు ఉంటుంది వాసన కూడా చెప్పాలంటే. సో తెలీదు మరి ఎలా ఏంటి అనేది. కానీ ఏమంటాం, ఇలాగా రాలిపోతూ ఉంటాయి అనమాట అది రోజు కూడా. సో పొద్దున్న వచ్చేసి వీటిని గ్యాదర్ చేసుకొని అలా టబ్బుల్లో పెట్టుకొని తీసుకొని ఇంటికి వెళ్ళేసి ఇంటి దగ్గర ఎండబెట్టుకుంటారనమాట. బాగా ఎండిపోయిన తర్వాత సో వాళ్ళకున్నటువంటి ప్రాసెస్ని వాళ్ళు చేస్తారనమాట. వీటిని నిజంగా కొనుక్కోవడానికి కూడా చాలామంది వస్తారు, కొనుక్కుంటారనమాట. అన్ సీజన్లో కొంతమంది వచ్చి కొనుక్కుంటారు. అందుకనే వీటిని చాలా జాగ్రత్తగా ఇక్కడున్న ప్రజలు ఎవరికి వారికి ఉంటాయి అనమాట. వాళ్ళ ఫీల్డ్లో ఎవరికి వాళ్ళ చెట్లు ఉంటాయి. అంటే ఊర్లో ఉండవు కానీ బయట ఉంటాయి. సో ఈ ఊరు బయట ఉంటాయి అనమాట చెట్లు, కొన్ని అడవుల్లో అలా ఉంటాయి అనమాట. ఈ చెట్లని వాళ్ళు చాలా జాగ్రత్తగా చూసుకొని ప్రతిరోజు వచ్చి తీసుకొని వెళ్తారనమాట. ప్రతిరోజు వచ్చి తీసుకుని వెళ్ళి ఎప్పటికప్పుడు గోతాల్లో పెట్టేసుకుంటారనమాట. అంటే ఇక్కడ ప్రజలు ఏం నమ్ముతారంటే దీని నుండి చాలా ఎనర్జీ వచ్చిద్ది, అంటే ఆ మత్తు ఉండిద్ది కదా. సో అలాగ అనుకుంటుంటారు, రోజు తాగుతారు. చెప్పాలంటే నేను ఇక్కడ చాలామంది చూస్తూ ఉన్నారు, విలేజ్ పీపుల్ వాళ్ళు అలాగే చేస్తూ ఉంటారనమాట. బట్ ఏది ఏమైనా మీకైతే నేను మువ్వ చెట్టు చూపించాను. సో ఐఎమ్ సో హ్యాపీ మీకు ఈ చెట్టు చూపించినందుకు అనుకుంటా ఉన్నాను. బట్ ఇలాంటివి నిజంగా అడవిలో అంటే ఏమంటాం, అడవి సంపద అది మనం డబ్బుతో కొనలేము, లేదంటే కొలవలేము. వీళ్ళు వచ్చేటువంటి వాళ్ళ ఆసక్తి తీసుకొని అది చూస్తే భలే అనిపించింది నిజంగా. వీళ్ళు నిజంగా చాలా అంటే చాలా యొక్క ప్రేమానురాగాలు ఉంటాయి. నిజంగా చెప్తున్నాను కదా, నేను చూస్తూ ఉన్నాను. వాళ్ళు ఎంతో బాగా ప్రేమిస్తారనమాట నిజంగా చెప్పాలంటే. సో రియల్లీ సో మువ్వ చెట్టు అంటే మాత్రం ఇలాగే ఉంటుంది. మువ్వ నుండి వచ్చేటువంటి ఏదైతే మాల్ ఉందో సో దాన్ని ప్రాసెసింగ్ చేస్తూ ఉంటారు. బట్ వెరీ గుడ్ అనమాట, వెరీ అంటే వెరీ గుడ్. చాలా బాగుంది. స్మెల్ మాత్రం చెప్పా కదా, ఘాటు ఉంటుంది, ఒక రకమైన స్మెల్ ఉంటుంది. అంటే గుడ్ స్మెల్లే, పీల్చలేనంత ఏదో చెడ్డగా ఉండిద్ది అనుకోవద్దు. స్మెల్ బాగుంటుంది. అంటే ఘాటుగా ఉంటుంది, అంటే అత్తర కొడితే ఉంటుంది చూడండి, సడన్గా ఒక డిఫరెంట్గా ఘాటుగా ఉంటుంది కదా, అలాగా ఉంటుంది అనిపిస్తుంది. అలా ఉండిద్ది అనమాట. సో స్ట్రాంగ్ పర్ఫ్యూమ్ వాడినప్పుడు ఎలా ఉంటుందో అలా ఉంటుంది. బట్ చాలా అంటే చాలా మంది చెప్తున్నాను కదా, అడవిలో వాళ్ళు దిగి అడవిలోకి వెళ్ళి ఏరుకొని వచ్చి మళ్ళీ బస్ పట్టుకొని అలా చాలామంది చేస్తూ ఉంటారనమాట. కానీ చాలా అమూల్యంగా చాలా జాగ్రత్తగా వీటిని వాళ్ళు గ్యాదర్ చేసి సో అమ్మటం అలా జరుగుతుంది. తర్వాత ఏమంటాం, వచ్చేటువంటి పదార్థం ఏదైతే ఉందో మొత్తం దాన్ని వాళ్ళు ఎక్కువ మంది ఇక్కడ తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు చాలా కష్టపడి పనిచేస్తారు. అది తాగేసి అలాగా వాళ్ళు పడుకుంటారనమాట. అలా ఉంటుంది అనమాట. సో నేను చెప్పడం మర్చిపోయాను మీకు. అయితే చెప్పే కదా ఇది మువ్వ అని చెప్పేసి. అయితే ఈ ప్రాసెస్ నేను చెప్పలేదు. అదేంటంటే వీటిని ఇలా తీసుకెళ్ళి 3 రోజులు ఎండబెడతారనమాట. 3 రోజులు ఎండబెట్టి 3 రోజుల తర్వాత వాటిని గోతాల్లోకి ఎత్తుతారు. అయితే వీటిని కొనుక్కెళ్ళడానికి
వస్తారంట మామూలుగా కొనుక్కొని వెళ్తారంట. కొనుక్కొని వెళ్ళడం అంటే కేజీ వచ్చేసి 60 నుండి 70 రూపాయల వరకి అలాగా ఉంటదని జెప్పేసి అంకులోళ్ళు చెప్తా ఉన్నారు. మీరు పైన చూస్తున్నారు కదా! మోవ చెట్టది. అయితే ఇంకా ఇంకేదో చెప్దాం అనుకున్నాను. అదేంటంటే ప్రాసెస్ అంటే వీటిని 3 రోజులు ఎండబెడతారు కదా! ఎండబెట్టిన తర్వాత ఒక డబ్బాలో నీళ్లు పోసి దానిలో దీన్ని సోక్ చేస్తారనమాట. నానబెడతారు. హ్మ్. నానబెట్టి ఎన్ని రోజులు? 3 రోజులు నానబెడతారంట. 3 రోజులు నానబెట్టిన తర్వాత అప్పుడు కొంచెం ఏమంటారు కుళ్ళిపోయిద్ది గదా! 3 రోజులు నానబెట్టిన తర్వాత కుళ్ళిపోయిద్ది. కుళ్ళిపోయిన తర్వాత ఆహ్, మంట పెట్టి ఏమంటాం దాన్ని వేడి జేస్తారు. వేడి జేసిన తర్వాత చిక్కటి పదార్థం వస్తదనమాట. ఆ చిక్కటి పదార్థం వచ్చినప్పుడు అది రా అనమాట. అది తాగితే వేరే లెవెల్‌లో ఉంటదని అంటా ఉన్నారు. సో, దానిలో కొంచెం నీళ్ళు యాడ్ జేస్తారు. నీళ్ళు యాడ్ జేసి దాని యొక్క తీవ్రతను తగ్గించడం కోసం నీళ్ళు యాడ్ జేసి గ్లాసు రూ. 20 కాడికి అలాగా అమ్ముతారనమాట. సో, ఇదే నేను తింటాను. టేస్ట్ అయితే పుల్లగా ఏదో ఒక మాదిరిగుంది. చెప్పలేము. బట్ చాలా అంటే చాలా బావుంది. ఎవరికి వాళ్ళకి సో, అడవిలో అంటే ఇన్ ద సెన్స్ ఇదంతా ఫారెస్టే. పెద్ద దూరం ఏమి ఉండదు. చాలా దగ్గరే. ఇంకోటి వీటిని తినడానికి పందులు, దుప్పులు ఇవన్నీ ఇక్కడికొస్తాయంట. సో, అందుకనే మీరు చూస్తే చెట్లకి క్లాత్స్ ఎలాడదీశారు చూడండి. ఇది ఇక్కడ గూడా మీరు చూస్తే మీకు అర్థమైద్ది. క్లాత్స్. సో, వీటిని చూసి ఆ జంతువులు భయపడి వెళ్ళిపోతాయన్నమాట. లేకపోతే ఇవి తినడం మొదలుపెడితే మొత్తం అవేస్తాయంట. సో, చెప్తా ఉన్నారనమాట. కానీ చాలా అంటే చాలా నేను కూడా హెల్ప్ చేశాను ఈరోజు. అరౌండ్ ఒక గోతం వరకు ఈరోజు మేము ఏమంటాం ఎత్తామన్నమాట. సో, ఏరాము. కింద ఇట్లా కింద పట్టాయి కదా! ఏరాము. చూపించా కదా ఇందాక ప్రాసెస్. సో, అలా ఉంటది. కానీ ఏమంటారు స్మెల్ మాత్రం ఘాటుగా ఉంది. తింటున్నప్పుడు కూడా రియల్లీ కొంచెం పుల్లగా, కొంచెం తియ్యగా, కొంచెం ఒక రకమైన ద్రవం వస్తుంది. ఇట్లాగా ఏమంటాం ఇప్పుడు దీన్ని తీసుకొని ఇది ఉంది కదా! దీన్ని తీసుకొని ఇది ఇలా అంటే అది చూడండి. అదిగోండి. సో, ఇలాంటి ఒక ద్రవం వస్తుంది. అది పుల్లగా, తీయగా అలాగా ఉంటా ఉందనమాట. కానీ ఎండబెట్టిన 3 రోజులు ఎండిన తర్వాత అది చాలా బావుంటదని అంటా ఉన్నారు. కానీ నిజంగా ఇక్కడున్న కల్చరు, పీపుల్ నిజంగా దే ఆర్ వెరీ గుడ్. అందుకనే వాళ్ళు పొద్దున్నే వచ్చి చాలామంది రోజు నేను ప్రతిసారి చూస్తూ ఉంటాను. ఎక్కడైనా కొంచెం లోపలికి ఒక 50, 60 కిలోమీటర్స్ ఫారెస్ట్‌లోకి వెళ్ళినప్పుడు పొద్దున్నే వాళ్ళు ఇలా ఏరుతా ఉంటారు. ఏందిరా బాబు! ఏందో అనుకున్నా కానీ బట్ అర్థమైంది. ఎందుకంటే కేజీ 60, 70 రూపాయలంటే చిన్న విషయం ఏం కాదు కదా! సో, చాలామంది వస్తారంట కొనుక్కొని వెళ్ళడానికి. అయితే ఇది ఇల్లీగల్ అంటే బయట ఎక్కడైనా ఈ సారాయి కాయాలంటే ఇల్లీగల్ అది. కాబట్టి ఊరు బయట చీకట్లో రాత్రిపూట అలా కాస్తారనమాట. మేము ఇప్పుడు వెళ్ళే దారిలో నది ఉంటది. నది దగ్గర కాయడం నేను ఇదివరకు నోటీస్ చేశాను. బట్ అది ఏంటో అనుకున్నా కానీ నాకు తెలీదు. ఇప్పుడు నాకు అర్థమైందనమాట ఏంటనేది. సో, నిజంగా అంటే చాలా చూడడానికి కల్చరు ఇదంతా చాలా బావుంది. పీపుల్ గూడా. థ్యాంక్ యూ. మీరు అంటే దీనికి వీళ్ళు పేరు పెట్టారు. అంటే కొంత యంగ్‌స్టర్స్ నేను అడుగుతుంటా అంటా ఉన్నారు. ఇది బీర్ అంటున్నారు. ఏమో అర్థం కాట్లే. బీర్ అంటున్నారు కొంతమంది. దారు అంటున్నారు. లేదంటే అదే ఏమంటాం ఒక చెప్పాలనుకుంటే ఒక మత్తు పదార్థం అనుకోవచ్చు మనం. మత్తు పదార్థం అనుకోవచ్చు. సో, అలా ఉందనమాట. థ్యాంక్ యూ గైస్. సో, వీడియో నచ్చితే మీరు లైక్ చేయొచ్చు. సబ్స్క్రైబ్ చేయొచ్చు. మెసేజ్ అయితే చేయొచ్చు. థ్యాంక్ యూ గైస్.